స్తుతించి ఆరాధించి గణపరచు కొరకై మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. అయ్యా, నాకు మీరెంతో ఉన్నతమైన దేవుడు అయ్యుండి, తండ్రి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడుగా ఉండి, ప్రభా ఆది సంభూతుడిగా ఉన్న దేవుడు అయ్యుండి, ఈ లోకంలో అంధకారంలో చెడుగులో భ్రష్టత్వంలో ఉన్నటువంటి నా జీవితంలో మీ యొక్క కార్యంలో సఫలం చేయట కొరకై నా కొరకై మీరు సర్వమును వదులుకొని ఈ లోకంలోనికి మనోరూపుగా వచ్చిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. ప్రభా నన్ను రక్షించవాలని నిశ్చయించిన దేవుడిగా ఉండి, ప్రభా నన్ను విమోచించటకాయ మీరు ఇష్టపడిన దేవుడిగా ఉండి, మీ ప్రియకుమారుడు నా కొరకు బలిగా అర్పించినారు. అంతేకాదు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం అర్పించినట్టుగా మీరు నా కొరకు మంచి కాపరిగా ఉండి నా కొరకే ప్రాణం ఇచ్చి ప్రభా నన్ను కొన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ఎడల మీరు గొప్ప కాపరిగా ఉండి, ప్రధాన కాపరిగా ఉండి, ఆది సంభూతుడైన దేవుడుగా ఉండి మీ కార్యములు నాలో నూతన పరుస్తున్న మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నాను. ప్రభా, కీర్తనకారుడు చెప్పిన రీతిగా ప్రతి ఉదయం నీ కృపను, ప్రతి సాయంకాలం నీ విశ్వాసతను జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు. నన్ను జ్ఞాపకం చేసుకొని నా జీవితంలో మీ మేళ తృప్తిపరుస్తూ నా ఎడల మీరు కలిగిస్తున్న గొప్ప కార్యములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నాను. ఒక ఉదయకాల సమయంలో మీ బిడ్డలు అర్పించిన ప్రభా ఆరాధనను అంగీకరించినందుకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ బల చుట్టూ మేము చేరుంటుండగా మీ దగ్గర వాక్యం చేత మాతో మాట్లాడము అయ్యా. మీరు మాట్లాడితే మేము సరిచేయబడతాం. మీ స్వరం మాకు తేటగా వినిపించబడితే మా జీవితాలు బాగు చేయబడతాయి. కనుక ప్రభా మాకు కావాల్సిన వర్తమానాన్ని మీరు తీసుకురండి ప్రభా. మీ వాక్కును స్వాతంత్రంగా మీరు అనుగ్రహించండి. తద్వారా మేము సరిచేయబడినట్లుగా జ్ఞాపకం చేసుకొని యోగ్యంగా బల్లో పాల్గొందుట కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ ప్రభా మీ కృపగా చెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించాలి వేడుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క బల దగ్గరికి మనం వచ్చినప్పుడు ప్రతి ఆదివారం కూడా ఈ లేఖన భాగాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటా ఉన్నాయి. కనుక ఇక మనం చూసినట్లయితే ఈ యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఎవరికి వారే పరీక్ష చేసుకోవాలని పదే పదే జ్ఞాపకం చేయబడతా ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో మానవుడి యొక్క లక్షణం ఏంటంటే మనల్ని మనం చేసుకోం కానీ ఇతరుల గురించి పరీక్షలు చేస్తూ ఉంటాం. ఇతరుల ద్వారా ఇతరులను పరీక్ష చేస్తూ ఉంటే మనము మన జీవితాల్లో దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఇవ్వకుండా వేరే వాటి మీద మన మనస్సుని ఇట్లా ఉంచుకున్నటువంటి అనుభవాలకు మనం వెళ్తాం. కనుక అది మనకి నష్టాన్ని తీసుకుని వచ్చేదిగా ఉంటుంది. కనుక ఆ నష్టాన్ని తీసుకురాకుండా ఉండాలి అంటే దేవుని మందిరంలో లేకపోతే దేవుడు మన ఇంట్లో ఉన్నప్పుడు మన జీవితాలు ప్రభు ఎదుట ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేసుకుంటా చాలా శ్రేయస్కరమైనటువంటి అనుభవంగా ఉంటా ఉంది. కనుక ఇతరులను పరీక్షించేదానికన్నా మనం పరీక్షించుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా మనం చదవబడినటువంటి లేఖన భాగాల్లో చూసినప్పుడు వారు ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు సౌలు మరునాడు వెళ్ళనయండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచున్నాను. అనగా ఈ యొక్క బల్ల అనేటువంటిది ఆదివారమున వారు రొట్టె విరుచుటకు కూర్చగా, అనగా ఆ యొక్క బల్ల అనేటువంటిది మనము ఎందుకు ఆదివారం బల్ల విరుస్తామనంటే దేవుని యొక్క వాక్ ప్రకారము మనం చేస్తాం. ఆది అపోస్తులు మనం చూసినట్లయితే వారు ప్రతిదినము ఇంటింటా రొట్టె విరుస్తూ వచ్చినారు. కానీ ఈ దినాల్లో ఉన్నటువంటి మన యొక్క జీవిత శైలిని బట్టి లేకపోతే మన యొక్క షెడ్యూల్ని బట్టి మనం ఏం చేస్తామంటే ప్రతిదినము బలను విరుచుట కష్టం. కనుక ఆదివారమున మనము దేవుని బలను చేరేటువంటి వారంగా ఉంటా ఉన్నాం. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పుగా కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరూ ఇలా దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటముతోనూ హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇక్కడ మరి యొక్క మనస్సు ఎలా ఉంది, వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి అని అంటే వారు ఎలాగూ బలలో పాలు పొందుతున్నారు, ఇంటింటా రొట్టె విరుస్తున్నారు అంటే వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో
కూడుకొనొచ్చు. వారు ఎలా ఉన్నారు? ఎటువంటి మనస్సు కలిగి ఉన్నారు వారు అంటే, ఏక మనస్సు కలిగి ఉన్నారు. అంటే మనం బలలో పాలు పొందుతున్నామంటే మనం ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ రొట్టెలో పాలు పొందుతున్నామనంటే, ప్రభు యొక్క శరీరములో మనం ఏక మనస్కులమై ఉన్నాం. అనగా మన యొక్క మనం ఏ ఏ రకములైనటువంటి మనస్తత్వాలు కలిగి ఉన్నప్పటికిని, నానా రకములైనటువంటి జీవితాల్లో మనం జీవిస్తూ లక్షణాలు మనం కలిగి ఉన్నప్పటికీ, దేవుని బల్ల దగ్గరకొచ్చినప్పుడు, దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు, మన యొక్క జీవితాలు ఎలా ఉండాలంట? ఏక మనస్సు కలిగినటువంటి జీవితాలు. అటువంటి ఏక మనస్సు కలిగినటువంటి జీవితాలు కలిగినటువంటి వారై, వారు ప్రతిదినము ఇంటింటా రొట్టె విరిచినటువంటి వారుగా ఉన్నారు. కనుక మన యొక్క ఇంటింటా రొట్టె విరుచుట దేనికి సాదృశ్యంగా ఉంటుంది అనంటే, ఆ దినాల్లో అయితే వారికి కలిగినటువంటి వెసులుబాటును బట్టి ఇంటింటా చేరినారు గానీ, ఈ దినాల్లో మనం చేయలేకపోతా ఉన్నాం. కానీ మనం ఇంటిలో ఉన్నప్పుడు, మన జీవితాల్లో మనము ఇంటిలో కొనసాగుతుంచినప్పుడు, మనము దేవునితో గడిపేటువంటి సమయం, దేవునితో కలిగేటువంటి సహవాసం, దేవునితో మనం కలిగి ఉన్నటువంటి మంచి అన్యోన్యమైనటువంటి జీవితమును బట్టి, మనము దేవుని మహిమపరచుట ద్వారా, మనము దేవుని యొక్క ఆ యొక్క శరీరములో, రక్తంలో పాలు పొందిన వారంగా చేయబడుతుంటున్నాం. కనుక ఇంటిలో మనం జీవిస్తున్నప్పుడు, మన ఇంటిలో మనం ఉన్నప్పుడు, మనము ఆదివారం ఏ రకంగా అయితే ఏక మనస్సు కలిగి దేవుని మందిరములో, దేవుని యొక్క రొట్టెలో పాలు పొందుతామనో, మనము ఇంటిలో ఉన్నప్పుడు కూడా మన యొక్క జీవితంలో, మనకు కుటుంబంలో, మనమందరము కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కలిసి ఏక మనస్కులై దేవుని సన్నిధిలో గడుపుట ద్వారా, మనము ఆ కార్యమును జరిగించేటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఎందుకు వారు ఆ రకంగా చేస్తా ఉన్నారని అంటే, 47వ వచనంలో ఏమంటా ఉంది? మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అనగా ఎప్పుడైతే ఈ కార్యము వారు ఏక మనస్కులై దేవుని ఇంటిలో చేరి దేవుణ్ణి ఘనపరుస్తుంటున్నారో, అనుదినము ఏం జరుగుతుందంట? అనేకులు రక్షించబడి దేవుని మందిరములో చేర్చబడుతుంటున్నారు. ఎప్పుడైతే ఇంటిలో మనము ఇటువంటి, లేకపోతే దేవుని యొక్క సహవాసము కలిగినటువంటి మందసం మన ఇంట్లో పెట్టుకొని మనం జీవిస్తామో, మన యొక్క ప్రార్థన ద్వారా, మన యొక్క జీవితము ద్వారా, మనం దేవునితో గడిపేటువంటి ఆ యొక్క మంచి సహవాసమును బట్టి, మన యొక్క ప్రార్థనా జీవితం ద్వారా అనేకులను మనం దేవుని వైపు మరల్చేటువంటి వారంగా ఉంటా ఉన్నాం. కనుక ఆ యొక్క రక్షణ అనేటువంటిది, అనేకులు రక్షించబడి మన జనులు అనేక సందర్భాల్లో నేను మీకు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఈ లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా ఒక మనిషి రక్షించబడితే అతని వైపు చాలా తీక్షణంగా తేరి చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనం పొద్దున లేసి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తాం. బయటకు వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకొని వెళ్తాం. లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు ఒక రకమైన ప్రత్యేకమైన జీవితానికి అలవాటు పడటానికి ఇష్టపడతా ఉంటాం. కనుకనే ఈ మనుషులందరూ కూడా మన జీవితం వైపు తేరి చూస్తూ ఉంటారు. ఎందుకు అనంటే, దేవుని వాక్యం బహు స్పష్టంగా మనకు తెలియపరచబడుతుంది ఏందనంటే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును. కనుక దేవుని వాక్యము మనకన్నా దేవుని ఎరగనటువంటి ప్రజలకు ఎక్కువ తెలుసు. ఈ దినాల్లో మనం కానీ చూసినట్లయితే అనేకమైన డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి. మనము టీవీ ఛానల్స్లో, మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటే డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. దేవుణ్ణి ఎరగనటువంటి అన్ని జనులు మనకన్నా ఎక్కువ దేవుని వాక్యాన్ని చదువుతున్నారు ఈ దినాల్లో. ఎందుకు చదువుతున్నారు ఆ రకంగా అంటే, దానిలో ఏముందో, దానిలో ఏముందో, ఏ మాట చేత వీరిని మనము ఇబ్బంది పెట్టగలమో, ఏ మాట చేత వారిని మాటలలో తడబాటు చేయగలమో అని చూడటానికి వారు మనకన్నా ఎక్కువ బైబిల్ చదువుతున్నారు. కనుక ఇటువంటి దినాల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? మనం ఎంత జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పఠించాలి? దేవుని వాక్యం పైన మనం ఎటువంటి పటుత్వం కలిగి జీవించాలి? ఒకవేళ మన జీవితంలో కానీ మనం రక్షించబడే సంవత్సరాలు గడిచిపోయినా, దేవుని వాక్యము గురించినటువంటి పఠిమ, లేకపోతే ఆ యొక్క సంపూర్ణమైనటువంటి జ్ఞానము మన జీవితాలే లేకపోతే, అటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు మనం వారిని తట్టుకోగలుగుతామా? మనం వారిని సరైనటువంటి విధానంతో సమాధానం ఇచ్చి పంపించగలుగుతామా? కాబట్టి దేవుని యొక్క వాక్యమును మన ఇంటిలో, దేవుని యొక్క మందసం మన ఇంట్లో ఉంచుకున్నప్పుడు, ప్రార్థన ధూపం మన ఇంట్లో వేస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు చాలా జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి మనము దేవుని వాక్యమును ధ్యానించాల్సిన వారంగా ఉంటా ఉన్నాం.
మనందరూ తెలుసు. గత సంవత్సరం కన్నా ముందు ఒక సంవత్సరం బ్యాక్ ప్రవీణ్ అన్న చనిపోయినాడు. మనం అందరం ఎంతో బాధపడ్డాం. ఆయన ఎలా చనిపోయాడు అనేటువంటిది తర్వాత విషయం కానీ, అతనికి కలిగినటువంటి జ్ఞానము చేత ఈ లోకములో ఉన్నటువంటి అన్య సిద్ధాంతుల కర్తలు ఎవరైతే ఉన్నారో, ఆ జ్ఞానమునకు ఎదురు చెప్పలేకపోయినారు. ఆయన చెప్పేటువంటి ఆయనలో ఉన్నటువంటి పాండిత్యము వల్ల వారు అతనిని ఎదిరించలేకపోయినారు దేవుని వాక్యం చేత. కనుకనే అసూయ కలిగినటువంటి జీవితం. కనుక మనం మన ఇంటిలో ఉన్నప్పుడు, మన జీవితాల్లో ఉంటున్నప్పుడు మనము జాగ్రత్తగా ఉండవలసిన వారంగా ఉంటా ఉన్నాం. దేవుని వాక్యమును బహు శ్రద్ధతో దానిని ధ్యానించి మెమరు వేసుకోవాల్సినటువంటి జీవితంలో ఉంటున్నాం. నిత్యము మనకు కలిగినటువంటి సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపి, దేవునికి ధూపం వేస్తూ ఆ యొక్క మన జీవితాల్లో గడపవలసిన వారంగా ఉంటా ఉన్నాం. కనుక వీరు ఇంటింటా ఏక మనస్కులై రొట్టె విరుస్తున్నప్పుడు అనేకులు దేవుని వైపు ఆకర్షితులవుతూ వచ్చినారు. కనుక ఈ దినాల్లో మనం గాని గమనించినట్లయితే రక్షణ అంత ఎక్కువగా జరగపోవటానికి గల కారణం ఏంటి అనంటే, మన జీవితాల్లో సరైనటువంటి విధానములో ప్రభువును మనం వెంబడించకపోవటమే. కనుకనే వారు ఇంటింటా చేరుతూ వచ్చినారు. ఎందుకు చేరుతూ వచ్చినారనంటే, వారికి కలిగినటువంటి భారం ఏంటంటే, అనేకులు రక్షించబడవలననేటువంటి భారం కలిగినటువంటి వారుగా ఉన్నారు. అయితే ఈ యొక్క ఇంటిలోని చూసినప్పుడు, ఆ ఇల్లుని గురించి చూసినప్పుడు, దేవుని వాక్య ప్రకారం మనం చూస్తే, కొంతమంది దేవుణ్ణి వారి ఇళ్లల్లో చేర్చుకున్నారు. వారి ఇళ్లలో చేసుకోవడం ద్వారా జరిగినటువంటి కొన్ని కార్యాలు మనం చూస్తాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 14, 15 వచనాలు. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 14, 15 వచనాలు. ఆ! ప్రవేశించి హ్మ్. హ్మ్. జ్వరము ఆమెను విడిచెను. ఆ! ఉపచారము చేయసాగెను. ఇక్కడ మనం గాని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఎందుకు చేర్చుకున్నాడు? అక్కడ ఇంటిలో ఒక లోటు కనపడతా ఉంది. లేకపోతే ఒక అవసరత ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏంటి ఆ అవసరత, అక్కరత అంటే, ఆ లోటు ఏంటి అనంటే, తన అత్త జ్వరముతో బాధపడతా ఉంది. తన అత్త జ్వరంతో బాధపడుతుంది గనక పేతురు ఆ యేసుక్రీస్తు ప్రభువుని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. అయితే ఆ ఇంటిలోనికి చేర్చుకున్న తర్వాత ఆయన ఆమె చెయ్యి ముట్టగా ఆమె స్వస్థపరచబడింది. జ్వరం విడిచిపోయింది. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేసెను. దీన్ని బట్టి మనకు చేర్చుతుంది అంటే, మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన ఇంట్లో చేర్చుకున్నామా? చేర్చుకున్న తర్వాత మన ఇంటిలోనికి ఆయన వచ్చిన తర్వాత మన జీవితంలో ఏమైనా మార్పులు కలిగినాయా? ఎందుకు ఇక్కడ లోటేముంది? వాళ్ళ అత్త జ్వరంతో బాధపడతా ఉంది. ఆయన వచ్చినాడు, ముట్టినాడు, స్వస్థత అనుగ్రహించబడింది. వెంటనే ఆమె ఏం చేసింది? ఆయనకు ఉపచారము మనం చేస్తున్నామా? దేవుని ఇంట్లో ఉపచారం. మన ఇంట్లో ఉపచారం ఉందా? దేవుని సేవకులు మన ఇంట్లోకి వచ్చినప్పుడు గాని, దేవుని ప్రజలు మన ఇంట్లోనికి వచ్చినప్పుడు గాని, వారికి చేయవలసిన రీతిలో ఉపచారము చేస్తున్నామా? కొన్ని సందర్భాల్లో మనము ఇంట్లోనికి దేవుని ప్రజలు రావటం ఇష్టపడతాం. కానీ, ఆ ఇష్టపడిన తర్వాత కొన్ని పరిస్థితులు బట్టి, కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో ఒక రకమైనటువంటి ఏమంటారు, వ్యసనం వస్తా ఉంది. మేము చదువుకునే రోజుల్లో మేము చూస్తూ వచ్చినాం. వాళ్ళని మనం తప్పు పట్టం కాదు కానీ, పాపం వాళ్ళు ఇంటికి వాళ్ళ ఇల్లంతటిని కూడా దేవుని మందిరానికి కాదు. దినాల్లో మేమున్నప్పుడు అక్కడ ఇంట్లో దేవుని మందిరం లేదు. ఒక ఇంట్లో కూడినటువంటి వీళ్ళు కూడుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఇద్దరు మగపిల్లలు ఉండేవాళ్ళు. ఆంటీ ఉండేది. అంకులు బిహెచ్ఎల్‌లో పనిచేసేవాళ్ళు. వారి ఇల్లంతా కూడా మాకు అప్పజెప్పేవాళ్ళు. ఆదివారం వచ్చేటప్పటికి ప్రార్థన చేసి ఆరాధనకు అయిపోయిన తర్వాత అందరం మనం వాష్‌రూమ్స్ వాడతాం కదా! దాన్ని క్లీన్ చేయాల్సింది ఎవరు? చేయాలా లేదా? చేసిపోవాలా లేదా? వాడుకున్నాం. చేసినప్పుడు పోవాలి కదా! చేసిపోయేవాళ్ళం కాదు. అందరం విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళం. అయిపోయింది, మందిరం అయిపోయింది, వెళ్ళిపోయాడు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు కొంచెం మనసు నొప్పించబడటం చూసాం. చూసిన తర్వాత మాతోటి ఒక అన్న ఉన్నాడు పాపం. అప్పుడే మేము చదువుకునేవాళ్ళం. ఆయన ఉద్యోగం చేస్తా ఉన్నాడు, టీచర్. ఎప్పుడైతే అది ఆయన మనసు ఆయన చెవిన పడ్డదో,
ఆయన ఏం చేస్తా ఉండేవాడంటే, మేమందరం మందిరంలో బిజీ బిజీ పనులు చేస్తా ఉంటే, ఆయన ఆశీర్వాదం అయిపోవటం ఆలస్యం. ప్యాంట్ తీసేసుకొని బాత్రూమ్‌లోకి వెళ్ళిపోయేవాడు. ఆయన ఎక్కడున్నాడని మేము 2, 3 వారాలు వెతికాం. ఏడి ఆ మనిషి కనపట్లేదని చూస్తే, ఒకరోజు ఆయన బాత్రూమ్ నుంచి కడుగు క్లీన్ చేసి వస్తా ఉన్నాడు. అప్పుడు మాకు అర్థమైంది. ఓహో! అంకుల్ వాళ్ళు కొంచెం మనసు నొచ్చుకున్నారు. ఎందుకు ఎవరికైనా బాధ ఉంటది. ఆదివారం, ఆదివారం మనం ఇల్లు వదిలిపెట్టి 10, ఒక 20 మంది, 30 మంది వచ్చి వాష్‌రూమ్స్ వాడుకొని పోతే ఏ రకంగా అయితది? మనం ఇంట్లో నలుగురం ఉంటేనే చాలా కష్టం ఉంటాయి. అంతమంది వాడుకొని పోతే కష్టం అయిపోతది. సో, ఆ ఉపచారము చేయుట అనేటువంటిది మన ఇంటిలో మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. ఆ అన్న దగ్గర మేము చాలా నేర్చుకున్నాం. ఎందుకంటే ఆయన టీచర్. ఆయన అప్పటికే డబుల్ పీజీ చేసున్నాడు. ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ హిందీ చేశాడు. 2 చేశాడాయన. మంచి టీచర్. ఆయనకు మంచి పేరుంది. హెబ్రోన్‌లో కూడా చాలా పని చేసినాడాయన. అటువంటి వ్యక్తి మేము స్టూడెంట్స్‌గా ఉన్నాం. చదువుకుంటున్నాం. మేము చేయలేకపోయినాం గానీ, ఆయన చేస్తూ వచ్చినాడు. అది చూసిన తర్వాత మాకు చాలా బాధ అనిపించింది. ఇంతకాలం ఎందుకు మేము ఆలోచించలేకపోయినాం? ఎందుకు దాని గురించి ఒక దేవుని మందిరంగా అన్ని పనులు చేస్తా ఉన్నాం గానీ, ఆ ఒక్క విషయంలో మేము ఇదైపోయినామని చూస్తా ఉన్నాం. కనుకనే ఆ ఉపచారము చేయుట అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ కావాలా? మన ఇంటిలో స్టార్ట్ కావాలా. మన ఇంటిలో స్టార్ట్ చేసినప్పుడు మనము ఎంతో ధన్యులంగా చేయబడతా ఉన్నాం. కనుక పేతురు తన ఇంటిలోనికి చేర్చబడి యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకున్న తర్వాత తన యొక్క అత్త యొక్క జ్వరము పోయింది. ఆమె ఆయనకు ఉపచారము చేసెను. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మన ఇంటిలో ప్రభువును చేర్చుకున్నామా? చేర్చుకున్న తర్వాత మన ఇంటిలో దేవుడు చేయాల్సిన కార్యాలు చేసినాడా? చేసిన తర్వాత ఆ ఫలాన్ని మనం పొందుతూ తిరిగి ఆయనకు మనం ఉపచారము చేయగలుగుతున్నామా? మనము ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదములు అయితే తీసుకుంటాం గానీ, ఆయన పని చేయటానికి ఇష్టపడం. చాలా సందర్భాల్లో. చాలా సందర్భాల్లో. ఇది పరిస్థితి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ అలానే ఉన్నాయి. కానీ దేవుని వాక్యం బహు స్పష్టంగా ఉంది. ఆయనని ఇంటిలో చేర్చుకోవటం మాత్రమే కాదు కానీ, ఆ ఇంటిలోనికి వచ్చిన తర్వాత దేవుడు మన పట్ల చేసినటువంటి ఆశీర్వాదములను బట్టి మనము ఆయనకు ఉపచారము చేసేటువంటి అనుభవంలోనికి మనం నడిపించబడాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. రెండవదిగా అదే మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 9, 10 వచనాలు. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్దనున్న కూర్చుండిన మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన వద్దను ఆయన శిష్యుల ఎదుటను కూర్చుండిరి. దేవుడు ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయ్యని దేవుడు తన పరిచర్య కొరకు పిలిచినాడు. తన పరిచర్య కొరకు, తన సేవ కొరకు పిలిచిన తర్వాత వారు ఎక్కడ పోయినారు? వారి ఇంటిలోనికి ప్రవేశించినారు. ఆ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరెవరు చేరినారు? అందరూ చేరినారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ చేరిన తర్వాత చివరికి వచ్చేటప్పుడు మనం చూస్తా ఉంటే ఆయనను ఆ ఇంటిలోనికి చేర్చుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి సుంకరులను అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమంటా ఉన్నారు? ఇదిగో భోజనమునకు యేసును కూర్చుండి ఉండగా 10వ వచనం. అదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయనను శిష్యులను అడిగిరి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఇంటిలోనికి చేర్చబడిన తర్వాత ఆయన ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు? పరిసయ్యులతోనూ సుంకరులతోనూ పాపులతోనూ కలిగి ఉన్నాడు. అంటే పాపులను మనం అంటా ఉంటాం పాపులతో సహవాసం చేయకూడదని, లేకపోతే అన్ని దేవుని ఎరగినటువంటి వారితో సహవాసం చేయకూడదు. సహవాసం చెయ్యొచ్చు, చెయ్యకూడదని కాదు. కానీ ఎంతవరకు సహవాసం చేయాలని అంటే వారు మన వైపు తిరగాలి కానీ మనం వారి వైపు తిరగకూడదు. అదొక్కటి మాత్రం జాగ్రత్త చూసుకోవాలి. అంతేగాని ఈ మాట చెప్పాడు కదా అన్న అని చెప్పేసేసి దేవుని ఎరగిన పిల్లల్ని మేము పెళ్ళిళ్ళు చేసుకుంటామంటే అది కూడా తప్పే. అవునా కాదా? మనం ఒకరి చేత రక్షించబడిన తర్వాత మన యొక్క విశ్వాస జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము అన్యులతో ఎందుకు సహవాసం చేయాలి అంటే వారు దేవుని రక్షణలోనికి రావడానికి మనం సహవాసం చేయాలి. మనం వారితో ఎందుకు సహవాసం చేయకూడదు అని అంటే మనము వారితో కలిసి
దేవుని యొక్క మాటకు విరుద్ధంగా మన బిడ్డలను అన్యులకిచ్చి వారి యొక్క జీవితాలను నాశనం చేయకుండా ఉండటానికి వారితో ఎక్కువ సహవాసం చేయకూడదు. కనుక ఈ 2 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాల్సినవన్నీ. మనం వారితో మాట్లాడకపోతే వారిని రక్షణ సువార్త ప్రకటించలేం. ఇప్పుడు మనము వారికి రక్షణ సువార్త ప్రకటించకపోతే వారు దేవుని వైపు మరల్చబడరు. కనుక ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటా ఉన్నాడంటే, నేను పాపులనే పిలువవచ్చితిని గాని మనుషుల నీతిమంతులను పిలువ రాలేదు. కనుక పాపికి రక్షణ కావాలనంటే విశ్వాసి సహవాసం అవసరం. అది ఎంతవరకు అంటే ఒక లిమిట్ వరకు మాత్రమే ఉండాలి. దాన్ని మించి పోకూడదు. కనుక మత్తయ్యను దేవుని యొక్క సేవకు పిలిచినప్పుడు వారు ఆ ఇంటిలో కలిసి భోజనం చేసిరి. కనుక మనము ప్రభువును రక్షకుడుగా ఎరిగిన తర్వాత దేవునితో సత్సంబంధం కలిగి దేవుని వాక్యమును ఆయన సన్నిధిలో మనం నిత్యము భుజించేటువంటి సహవాసం కలిగినటువంటి అనుభవం కలిగి ఉంటున్నామా లేదనేటువంటిది రెండవదిగా మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా ఆయన ఇంటిలోనికి రక్షణ మా యొక్క పేతురు స్వస్థపరచబడిన తర్వాత ఆమె ఉపచారం చేసినటువంటి ఉపచారం మన జీవితంలో మనం చేయాలి. రెండవదిగా మత్తయి ఇంటిలో చేరినప్పుడు పాపులతో ఆయన కూర్చుని ఉన్నది అర్థం ఏంటి అని అంటే, పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు గనక ఆ రక్షణ వారికి అందించబడటానికి దేవుడు వారితో కూడా భోజన సహవాసం చేసినాడు. అయితే రక్షించబడిన ప్రభు బిడ్డగా మనము మన జీవిత యాత్రలో దేవునితో అటువంటి సహవాసం కలిగి ఉన్నామా లేదనేటువంటిది మనం పరీక్ష చేసుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. చూడండి, మూడవదిగా లూకాసు వార్త 10వ అధ్యాయం 38-42 వచనాలు. లూకాసు వార్త 10వ అధ్యాయం 38-42 వచనాలు. ఇదంతా మనకు తెలిసినటువంటి మాటల భాగము. ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పను. ఇక్కడ మనం చూసినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే అక్కడ దేవుని చేర్చుకుంది ఎవరు? అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని చేర్చుకుంది ఎవరు? మార్త యేసును ఆమె ఇంట చేర్చుకొనెను. మనం చాలా సందర్భాల్లో దేవుణ్ణి మన ఇంట్లో ఉండటానికి ఇష్టపడతాం. మార్త ఇంటిలోకి చేర్చుకుంది. కానీ మార్త ఏం చేస్తూ ఉంది? విస్తారమైన పనులు పెట్టుకొని దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతని ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వకుండా, దేవునితో కలిగి ఉండవలసినటువంటి సహవాసాన్ని కలిగి ఉండకుండా తనేం చేస్తూ ఉంది? విస్తారమైన పనుల చేత తన జీవితం వ్యర్థపరుచుకుంటూ వచ్చింది. ప్రభువుని ఇంట్లో చేర్చుకుంటే మంచి ఉద్దేశం. ప్రభు చేర్చుకున్న తర్వాత మనము ఆయన సన్నిధిలో చేరి ఆయనతో సహవాసం కలిగి ఉండటం మరి శ్రేష్టం. కానీ ఇక్కడ మార్త ఇంటిలో అయితే చేర్చుకుంది, కానీ దేవునితో సత్సంబంధం కలిగి ఉండటానికి శ్రద్ధ వహించింది కాదు. కానీ మరియా ఆ ఇంటిలోకి వచ్చినటువంటి యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ వినుచుండెను. చాలా సందర్భాల్లో మనం చేసేది అంతే. దేవుని సేవకులు మన ఇంట్లోకి రావాలని కోరుకుంటాం. దేవుని ప్రజలు మన ఇంటికి రావాలని కోరుకుంటాం. వారి ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తూ ఉంటాం? వాళ్ళకి టీ పెట్టాలా, కాఫీలు పెట్టాలా, ఇంకోటి చేయాలని చెప్పేసి చేస్తూ ఉంటాం. కానీ వారు చెప్పేటువంటి వాక్కు మీద మనం నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటాం. దేవుని వాక్యాన్ని వినటానికి ఆ మాత్రము తొందరపడం. ఎందుకని? మనకి ఏంటంటే ముఖ్యంగా అన్నవాళ్ళు వచ్చినారు, వారిని సరిగ్గా చూసుకోపోతారు, ఏమనుకుంటారో, ఏం చేస్తారో అన్నటువంటి దాంతో మనం ఏం చేస్తూ ఉంటాం? ఎక్కువ సమయం వాటి మీద వారు రాంగల్ని భోజనాలు వండి పెట్టాలా, వారు రాంగల్ని ఏదో ఒకటి చేసి పెట్టాలి, లేకపోతే పిల్లల్ని పిలిపించేసి అయ్యా పలాంది తీసుకురా అని మనము నష్టపోతున్నాము, మన పిల్లలు కూడా నష్టపోతున్నారు. కానీ ఇక్కడ మరి ఏం చేస్తూ ఉందంటే, మార్త అయితే ఇంట్లోని తీసుకొచ్చింది, కానీ మరి అయితే
ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ మనం ఎంతమంది ఆయన బోధ వినటానికి ఇష్టపడతా ఉన్నాం? ప్రతి దినము ఆయన సన్నిధానంలో కూర్చొని ఆయన మాట వినటానికి ఎంతమంది ఇష్టపడుతున్నాం? ఎంత సమయం దేవునితో మనం గడపగలుగుతున్నాం? ఎంత సమయం దేవునితో సహవాసం కలిగి ఉంటా ఉన్నాం? ఈ లోకంలో పనులున్నాయి. పనులు లేవని ఎవరు మనం. కానీ ఆయనతో మనం ఎంత సహవాసం కలిగి ఉంటాం? మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. మనం ఏమి ఏర్పరచుకుంటాం ఈ లోకంలో? మనం ఇంటిలో చేర్చుకుంటున్నాం దేవుణ్ణి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా ఇంట్లోకి చేర్చుకుంటున్నాం. చాలా సంతోషం. కానీ చేర్చుకున్న తర్వాత ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయనకి ఇస్తున్నామా? ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఆయనకి ఇస్తున్నామా? ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఘనతను ఆయనకు తీసుకొని ఇస్తున్నామా? ఆయనను మహిమపరచవలసిన రీతిలో మన జీవితాల ద్వారా ఆయన మహిమపరుస్తున్నామా? లేకపోతే మార్త వలె విస్తారమైనటువంటి పనుల చేత చివరికి ఆమె ఏమంటా ఉంది? దేవుణ్ణే ప్రశ్నిస్తా ఉంది. ఏమని ప్రశ్నిస్తా ఉంది? నా సహోదరి ఏం చేయాలంట? నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింతగలేదు. ఎందుకు? నేను ఒంటరిగా పని చేయుటకు. ఏమంటోంది? ఆమె పెట్టుకుంది. ఆ విస్తారమైన పనులు పెట్టుకుంది. ఆ విస్తారమైన పనులు చేయటానికి తన సహోదరి సహాయపడకపోవటాన్ని బట్టి ప్రభువును ప్రశ్నిస్తా ఉంది. అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో మనం చేసేటువంటి తప్పిదే. మనము దేవుని ప్రజలైనటువంటి వారు మన ఇంట్లోనికి వచ్చినప్పుడు వారితో దేవుని వాక్యముతో మన బిడ్డలను సహవాసంలోనికి తీసుకురాక మనం ఏం చేస్తా ఉన్నాము? కరెక్ట్‌గా వాళ్ళు ఏదన్నా దేవుని వాక్యం చదివి మనకి వినిపిస్తా ఉన్నప్పుడు వారిని ఎక్కడ పంపిస్తా ఉన్నాము? బయటికి పంపిస్తా ఉన్నాం. ఇంక వాళ్ళు ఎప్పుడు వాక్యం వింటారు? తర్వాత మన పిల్లలు రక్షణ పడకపోతే మనం ఏం చేస్తా ఉన్నాము? ప్రభువును ప్రశ్నిస్తా ఉన్నాం. ఏమని ప్రశ్నిస్తా ఉన్నాం? అయ్యా, నేను ఇంత చేస్తున్నానే, నేను ఇంతగా నీ కొరకు ఉంటున్నానే, నా పిల్లోడు ఎందుకు రక్షణ పడలేదు? నా పిల్ల ఎందుకు రక్షించబడలేదు? నా పిల్ల యొక్క జీవితంలో ఎందుకు ఇంకా పరిపూర్ణమైనటువంటి కార్యం జరగలేదని మనం ప్రశ్నిస్తా ఉన్నాం. దానికి కారణం ఎవరు? మనం కాదా? మనము వారికి దేవుని వాక్యమును అందించాల్సిన రీతిలో మనం చెప్పినప్పుడు ఎట్టా వినరు మన పిల్లలు. ఎందుకంటే మనం చెప్తే మన పిల్లలు వినరు. ఎందుకు వినరు? మన జీవితాలు ఏంటో వారికి తెలుసు. మనం ఏ రకంగా ఇంట్లో ఉంటాం వారికి తెలుసు. కాబట్టి దేవుని వాక్యం వారు. కానీ దేవుని ప్రజలైనటువంటి వారు, దేవుని సేవకులు వచ్చినప్పుడు వారిని ఎక్కడ ఉంచాలా? వారి పాదముల దగ్గర కూర్చోబెట్టి దేవుని వాక్యం వినుటకు మనం ఏం చేయాలి? వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే అటువంటి పరిస్థితి మనం తీసుకొని వస్తామో వారు దేవుని యొక్క వాక్యములోను, దేవుని యొక్క సన్నిధిలోను అత్యున్నతమైన విధానంలో ఎదిగేటువంటి వారిగా ఉంటా ఉన్నారు. మనలో ఉన్నటువంటి లోటు ఇదే. అనేక సందర్భాల్లో మనం చేసేది తప్పిదే. అనుకనే మన పిల్లల్లో సరైనటువంటి దేవుని యొక్క కార్యము మనం చూడలేకపోతా ఉన్నాం. అందుకని మరియ విషయంలో దేవుడు అంటున్నాడు, మరియ ఉత్తమమైన దానిని నీ జీవితంలో ప్రభు కొరకు ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నావా? లేకపోతే విస్తారమైన పనుల చేత జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావా? దేవుణ్ణి ఇంట్లో చేర్చుకున్నావు, సంతోషం. చేర్చుకున్న తర్వాత నీ జీవితంలో ఆయనకిచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూసినాం, ప్రభువుని ఇంటిలో చేర్చుకున్నవారు. పేతురు తన ఇంటిలోని చేర్చుకున్నాడు. తన ఇంటిలో అక్కరుంది. తన అత్త జ్వరంతో బాధపడతా ఉంది. ఆ జ్వరము తీసివేయబడాలని ఆయన యొక్క ఆశ. వచ్చినాడు ప్రభు, ఆమెను ముట్టినాడు, స్వస్థాన్ని గ్రహించబడినాడు. వెంటనే ఆమె అత్తలేసి ఆయనకు ఉపచారము చేసిన. అనగా దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యమును బట్టి ఆయనకు ఉపచారం చేసేటువంటి అనుభవంలోనికి మన జీవితాలు ఉండాలని ఇష్టపడుతున్నాడు. రెండవది, అత్తయ్య తన జీవితంలో తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. తన ఇంటిలోని చేర్చుకున్న తర్వాత అనేకుల యొక్క రక్షణ కొరకై పాటుపడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ యొక్క శాస్త్రులు పరిచయలైనటువంటి వారు అని అడుగుతా ఉన్నారు, నీ దేవుడు నీ యేసు ఎందుకు పాపులతో సుంకరులతో కూర్చొని ఉన్నాడంటే ఆయన నేను పాపులను రక్షించడానికి వచ్చినాను కానీ నీతిమంతుల కొరకు రాలేదు. మనల్ని మనము పాపులమైనగా మనల్ని దర్శించినాడు. మనము ఈ లోకంలో తుచ్చమైన వాటి కొరకు ప్రయాసపడుతుండగా వాటి నుంచి విడిపించినాడు. ఆ రక్షణ మనకు అలంకరింపజేయడానికి ఇష్టపడినాడు. కనుక ఇటువంటి అనుభవం అనేకులు రక్షించబడాలనే ఆశ మన జీవితంలో ఉన్నప్పుడు మనము ప్రభువుని మన ఇంట్లో చేర్చుకున్నటువంటి వారంగా ఉంటా ఉన్నాం. మూడో వ్యక్తిగా మనం చూసినప్పుడు మార్త యేసును తన ఇంటిలోని చేర్చుకున్నది కానీ విస్తారమైన పనుల చేత సమయమును వృధా చేస్తూ వచ్చింది. కానీ మరియ
దేవుని పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ వినుట ద్వారా ఉత్తమమైన దానిని మన జీవితంలో ఈ 3 అనుభవాల్లో మన జీవితం ఎలా ఉంది, మనం ఎలా ఉంటా ఉన్నాం అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. అయితే ఇంటిలో చేర్చుకున్న తర్వాత మన ఇంటిలో ఉండవలసినవి ఏంటి అని కానీ మనం చూస్తే, చూడండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఎలీషా, నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు చెప్పమని చెప్పమని. అప్పుడు ఆ, ఉమ్, ఉమ్, మరి ఏమీయూ లేదని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తిని గురించి తెలియపరచబడతా ఉంది. అక్కడ తెలియబడుతున్నటువంటి విషయాల్లో మనం చూసినప్పుడు, నీ ఇంటిలో ఏమి ఉన్నదో నాది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసునిరాలైన నా ఇంటిలో నూనె కుండ తప్ప ఇంకోటి లేదని చెప్పెను. అక్కడ వారి యొక్క అక్కర ఉంది, వారి యొక్క అవసరతలో ఉన్నారు. ఆ అవసరతలో దేవుని యొక్క కార్యమును బయలుపరచబడాలని వారు ఇష్టపడుతుంటున్నారు. ఆ సమయంలో ఆయన ఎలీషా అక్కడికి వచ్చినాడు. ఆ ఇంటిలో ఏమున్నదో తీసుకొని రమ్మంటా ఉన్నాడు. ఆ ఇంటిలో ఏమున్నదో తీసుకురమ్మన్నప్పుడు ఆ ఇంటిలో ఒక నూనె కుండ తప్ప ఏమీ లేదని. ఆ యొక్క సమయంలో నీ ఇంటిలో ఏముంది అని అడుగుతున్నాడు దేవుడు. ఏముండాలి మన ఇంటిలో, మనం ఏం కలిగి ఉండాలి? చూడండి, అదే లోకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనంలో ఏం చూసినాం మనము? ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించను, మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. అనగా ఆ ఇంటిలో ఎవరున్నారు ఇప్పుడు? యేసు ఆ ఇంటిలో ఉండెను. కనుక ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క సమయంలో మొట్టమొదటిగా మన జీవితంలో మన ఇంటిలో ఉండవలసింది ఏంటనంటే, యేసు మన ఇంట్లో ఉండాలి. మన ఇంట్లో యేసు ఉన్నాడా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, రక్షించబడిన ప్రతి బిడ్డ విషయంలో దేవుడు మన ఇంటిలో నివాసం చేస్తున్నాడా? మన ఇంటిలో ఆయన నిత్యము 24/7 నివసిస్తూ ఉన్నాడా అనేటువంటిది ప్రాధాన్యత. యేసు ఆ ఇంటిలో చేరిన మన ఇంటిలో యేసు ఉన్నాడా? మొట్టమొదటిగా మన ఇంటిలో ఆయన ఏముంది అని అడిగినప్పుడు మా ఇంటిలో యేసు ఉన్నాడు అనగా మా ఇంట్లో రక్షణ ఉంది. రక్షణ అంటే, మన ఇంటిలో రక్షణ ఉందంటే యేసు ఉంటాం కాదు. మన ఇంట్లో రక్షణ ఉందంటే నేను నా భార్య రక్షించబడితే అయిపోయిందా? నాకున్న పిల్లలు రక్షించబడాలి, నా తల్లిదండ్రుల రక్షణలో ఉండాలి. అవునా కాదా? మన ఇంటిలో యేసు ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్న వారందరూ రక్షించబడ్డారా? రక్షించబడకపోతే కారణం ఏంటి? నీ ఇంట్లో సరిగా యేసుక్రీస్తుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత లేదనే కదా, యేసుకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వట్లేదనే కదా. కనుక ఇది నన్ను అడుగుతున్నాడు దేవుడు. నీ ఇంట్లో చేర్చుకున్నావు దేవుణ్ణి, నీ ఇంట్లో ఉండటానికి ఇష్టపడ్డావు, కానీ నీ ఇంట్లో ఆయన ఏం చూస్తున్నాడు? కనుక యేసు మొట్టమొదటిగా చేర్చుకున్నంత మాత్రం యేసున్నట్టు కాదు. అనేకులు ఇప్పుడు మనము మన ఇళ్ళ మధ్యగా ఎవరైనా దైవజనులు వచ్చారనుకోండి, పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి, అయ్యా మా ఇంట్లో కూడా ప్రార్థన చేయమని అంటాడు. అంత మాత్రం ఆ ఇంట్లో యేసున్నట్ట? లేదు. వారికి ఒక నమ్మకం. ఏమి నమ్మకము? వాళ్ళు ప్రార్థన చేస్తే నాకు ఏదైనా అక్కర తీరుతుందని. కానీ ఆ ఇంట్లో రక్షణ ఉందా? రక్షణ లేదు. అన్నిటికన్నా ప్రాధాన్యం యేసు ఉన్నాడు ఆ ఇంట్లో ఉంటే అర్థం ఏంటి? ఆ ఇంట్లో రక్షణ అవసరం. ఆ ఇంట్లో రక్షణ ఉందా? నీ ఇంట్లో పరిపూర్ణమైనటువంటి రక్షణ ఉందా? మొట్టమొదటిగా దేవుడు అదే చూస్తున్నాడు. రెండవదిగా దేవుడు మన ఇంట్లో ఏముండాలి చూస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. ఆ, 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 ఆ. అనేక వందనములు చెప్తున్నారు. ఇంట్లో ఏముంది? దేవుని సంఘం ఉంది. దేవుని సంఘం అంటే ఏంటి? దేవుని సహవాసం. సంఘం అంటే మనం ఇంట్లో మనం అందరం కలిసి, మనం నలుగురం కలిసి సంఘం కూడుకోవటం కాదు. అది ఎట్లా అంటే, కొన్ని సందర్భాలు ఇది చదివినప్పుడు ఇది అన్న ఎవరన్నా చెప్పిపోయారంటే, అన్న చెప్పిపోయినాడు కాబట్టి మేము మా ఇంట్లో నలుగురం కూర్చొని సంఘం అనుకుంటే కాదది. కానీ మన ఇంట్లో ఏముండాలా? సంఘం ఉంది అని అంటే ఆ ఇంట్లో ఏముండాలా? సహవాసం ఉండాలి. దేవునితో సహవాసం ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అకుల్లా ప్రిస్లాను వారును వారి ఇంటినున్న సంఘమును ప్రభునందు మీకు వందనములు చెప్పుచున్నారు.
తర్వాత మనం చూసినట్లయితే సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరినొకరు వందనములు చేసుకొనిడి. అంటే సహవాసం ఉండాలి. ఆ సహవాసములో మనం ఎదుగుతూ ఉండాలి. ఆ ఎదుగుట ద్వారా మనం ఏం చేస్తా ఉంటామంట, ఒకరికొకరు వందనములు చెప్పుకునేది. అనగా ఒకరి క్షేమం గురించి ఒకరు తెలుసుకోవటం. ఇప్పుడు మనం సంఘంలో ఉన్నాం. మన కుటుంబం బాగానే ఉంది. మన పక్కన ఉన్నటువంటి సహోదరుడో, సహోదరి వాళ్ళ కుటుంబంలో బాలేదు. వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరము మనకుంది. వారి గురించి ప్రార్థించాల్సిన అవసరము మనకుంది. అది మనం చేయాలి. ఒకరికొకరు వందనములు చెప్పుకొనుడు అంటే ఏంది? ఒకరి గురించి ఒకరు విచారణ చేసుకోవాలి. ఒకరి గురించి ఒకరు వె వె ఎదురు చే సహవాసములో ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేటువంటి అనుభవానికి మనం ఉండాలి. ఇటువంటిది మన జీవితంలో ఉందా? సంఘము అనగా సహవాసం కలిగినటువంటి జీవితం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఆ! హ్మ్. 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 ఏం చేయాలనంట మనము? అక్కడ వారికి మనం చదువుకోవాలి. అది వారికిను చదివి ఎందుకు వినిపించాలి అనంటే, చూడండి, లవొదికయలోని సంఘమును శుంభగ్ను వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవొదిక వారి సంఘంలో చదివి వినిపించుడి. లవొదిక వారు రాసి పంపిన పత్రికను మీరు చదివించుకొనుడి. మరియు ప్రభునందు మీకు అప్పగింపబడిన పరిచర్యను నేర్చుకొనుటకు దాని గూర్చి జాగ్రత్త పడుడి. దేని గురించి జాగ్రత్త పడాలంట? పరిచర్య గురించి నేర్చుకొనుటకు జాగ్రత్త పడాల. ఏంటి పరిచర్య? ఏంటి పరిచర్య? వారు ఆ సంఘమును గురించి వీరు, ఈ సంఘమును గురించి వారు, వారికి పంపించిన లెటర్ వీరు, వీరు పంపించిన లెటర్ వారు చదువుకొని, వారు ఒకరికొకరు పరిచర్యలో సహకారులుగా ఉండాలి. పరిచర్య నేర్చుకొనుడి. దేవుని సంఘం అనంటే పరిచర్య చేయటం. దేనికి పరిచర్య చేయటం? పరిచర్య అంటే మనందరూ తెలిసేదేంటంటే వాక్యం చెప్పటం, పాటలు పాడటం, డబ్బులు లెక్కించటం. ఇదే అనుకుంటాం పరిచర్య అంటే. ఇది అసలు పరిచర్య కానే కాదు. నేను చెప్తున్నాను కదా! ఇది అసలు పరిచర్య కానే కాదు. అస్సలు పరిచర్య ఏంటి అనంటే, ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పిన రీతిగా ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ, వారి కష్టంలో, వారి పరిస్థితిలో మనము పరిచర్య చేస్తూ, మన కష్టాల్లో, మన పరిస్థితుల్లో వారు మనకు సహకరిస్తూ, మనం చేస్తున్నదే పరిచర్య. కాబట్టి పరిచర్య అంటే మనం ఎప్పుడు కూడా తప్పుడు దీంట్లో ఉంటాం. ఏంటంటే దేవుని పరిచర్య అంటే దేవుని మందిరంలో సేవ చేయది, వాక్యం చెప్పాలా, పాటలు పాడాలా, డబ్బులు లెక్కించాలా, ఇది ఇది పరిచర్య కాదు. నిజమైన పరిచర్య ఏంటి అనంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకొని వారి కష్టములో, వారి శ్రమల్లో, వారి పరిస్థితుల్లో మనము సహకారులముగా ఉండి వారి యొక్క శ్రమలో మనం భాగం తీసుకొని వారికి సహకరించుట అనేటువంటిది నిజమైన పరిచర్య. ఎంతవరకు చేస్తున్నాం మనం ఇది? ఎంతవరకు చేస్తున్నాం మనం ఇది? దీంట్లో కూడా మనం చేయకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. మళ్ళీ మనము అనుకుంటాం కొన్ని సందర్భాలు, ఎందుకంటే కొన్ని సంఘాలు ఈ పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే దేవుని సేవకులకు చెప్పకుండా మనం పోయి వేరే వాళ్ళని దర్శించడానికి లేదు. కొన్ని ఉన్నాయి ఇట్లాంటివి కూడా, కొన్ని కొనసాగుతున్నాయి. అందుకని కొన్ని జరుగుతులే. కానీ అయినప్పటికి కూడా ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉంటే మనం చేయాల్సింది ఏంది? వారి గురించి మనకు చేతనైనది మనం చేయాలి. ఏంటి మనకు చేతనైంది? ప్రార్థనలో వారికి సహకారం అందించటం. ప్రార్థనలో వారిని ఎత్తిపట్టడం, ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకొనటం, వారి పరిస్థితుల్లో మనం పాలు పొందటం. అదే పరిచర్య. చేస్తున్నామా మనం? ఎంతమందికి చేస్తున్నాం? ఎంతవరకు చేస్తున్నాం? కనుక దేవుని సంఘము మన ఇంట్లో ఉండాలి. దేవుని సంఘం అంటే దేవునితో సహవాసం మన ఇంట్లో ఉండాలి. ఆ సహవాసంలో ఏముంది అనంటే పరిచర్య చేయటం ఉంది. ఏంటి ఆ పరిచర్య అంటే, మనకు చేతనైనంత వరకు దేవుని ప్రజలకు ఆయా రకములైనటువంటి వారి పరిస్థితుల్లో సహకారులముగా వారితో పాలు పొందటమే దేవుని యొక్క పరిచర్య. కనుక అటువంటి
పరిచర్య కలిగినటువంటి సంఘముగా, అటువంటి పరిచర్య కలిగినటువంటి ఇల్లుగా మన ఇల్లు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ బలలో పాలు పొందడానికి వచ్చిన మన జీవితాల్లో అటువంటి పరిచర్య మన జీవితంలో ఉందా? అటువంటి విధానంలో మన జీవితాలు ఉన్నాయా? మన కుటుంబాలు ఉన్నాయా? ఒకవేళ అటువంటి పరిస్థితులు మన కుటుంబాలు లేకపోతే మనం దేవుని సన్నిధిలో ఏం పరిచర్య చేస్తా ఉన్నాం? కనుక జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అటువంటి పరిచర్య కలిగినటువంటి వారంగా ఉండాలి. చూడండి, మూడవదిగా ఫిలోమోను పత్రిక 2వ వచనం. ఫిలోమోను పత్రిక 2వ వచనం. యోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంగమునకు శుభమని చెప్పురాయనిది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానము నీ కలుగును గాక. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీ కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించొచ్చు. క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. ఇక్కడేముంది? అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఏముంది అని అంటే, ఆ 3వ వచనంలో నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని. ఏముంది అక్కడ? ఆ సంఘంలో క్రీస్తు యొక్క ప్రేమ ఉంది. అంతేకాకుండా సమస్త యేసు ఎడలను సమస్త పరిశుద్ధులను నీకు కలిగి ఉన్న విశ్వాసం. విశ్వాసం అంటే నమ్మిక. నమ్మిక. మనం మన తోటి సహోదరులను నమ్మం. ఇవాళ రేపు ఇంట్లో వాళ్ళనే నమ్మట్లేదులేండి. మనం సహోదరులను నమ్మటం ఏముంది కానీ, దేవుని వాక్యం ఏమంటా ఉందనంటే, మన ఇంటిలో దేవుని సంఘం ఉంది అంటే, దేవుని సహవాసం ఉంది అని అంటే పరిచర్యలో పాలు పొందేటువంటి వారంగా ఉండాలా. ఇక్కడ చూస్తే క్రీస్తు ప్రేమ ఎట్లా ఉండాలనంట, యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను మీకు కలిగి ఉన్న విశ్వాసము అనగా నమ్మికను బట్టి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే దేవునికి స్తుతిస్తా ఉన్నాడు. అపోస్తలుడు పౌలు ఆ సంఘం గురించి చెప్తా ఉన్నాడు. మన గురించి, మన కుటుంబాలలో యేసు ఉండటం బట్టి, సమస్త పరిశుద్ధుల మనం కలిగి ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి మన దైవజనులు కానీ, మన తోటివారు కానీ మన ప్రభువును స్తుతిస్తున్నారా? మన ప్రభువును ఆరాధిస్తున్నారా? లేకపోతే మన గురించి ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఏమని ప్రార్థన? అయ్యా, సంవత్సరాలు గడిచిపోయింది రక్షణ పొంది, ఇంకా వారు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను తమ కుటుంబాల్లో వారు ఇవ్వట్లేదు కనుక వారిని జ్ఞాపకం చేసుకునే ప్రార్థన ఉందా? లేకపోతే మన తోటి సహోదరులు చూసినప్పుడు మన విషయమే దేవుణ్ణి స్తుతిస్తున్నారనేటువంటిది జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మన ఇంట్లో ఉన్నాడు అని అంటే మూడవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ఎటువంటి ప్రేమను కలిగి ఉండాలా? క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. ఎటువంటిది క్రీస్తు ప్రేమ అంటే, పరిస్థితులు ఏమైనప్పటికి కూడా క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండి మనము ఇతరులకు అందించేటువంటి సహకారం మన జీవితంలో అందించినప్పుడు, లేకపోతే మన తోటి సహోదరుల మీద మనం నమ్మిక ఇచ్చినప్పుడు, అది దేవునితో సత్సంబంధం కలిగినటువంటి జీవితం. కాబట్టి దాని విషయమే కృతజ్ఞత. కాబట్టి ప్రభుని ఇంట్లో చేర్చుకోవటం మాత్రమే కాదు, కానీ ఇంట్లో చేర్చుకున్న తర్వాత విశ్వాస జీవితంలో మన ఇల్లు ఒక దేవుని సంఘంగా ఉండాలి. ఆ ఇల్లు దేవుని సంఘంగా ఉన్నప్పుడు మనము పరిచర్య చేసేటువంటి అనుభవంలోనికి రావాలి. మనము దేవుని ప్రజలను, యేసును పరిపూర్ణమైన విధానంలో నమ్మినటువంటి అనుభవంలో, విశ్వాసం కలిగినటువంటి జీవితంలో ఉండాలి. ఉన్నటువంటి జీవితం కలిగి ఉండి మనం ప్రభువుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఎప్పుడైతే అది ఇస్తామో చూడండి, తర్వాత మనం చూసినట్లయితే, క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన. అదేంటంట? ఇటువంటి దేవుని ప్రజలను, యేసును సంపూర్ణంగా విశ్వసించుట అనేటువంటిది ఏంటంట? శ్రేష్టమైన వరం. వరం అంటే బహుమానం. దేవుని నుంచి కలిగినటువంటి గొప్ప బహుమానం. అది శ్రేష్ట. మనం చేసేటువంటి పని మనకి
అది తృప్తినివ్వకపోవచ్చు. కానీ అది దేవుని విషయంలో అది శ్రేష్టమైనదిగా చేయబడతా ఉంది. అటువంటి శ్రేష్టమైన వరము నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావా? అటువంటి శ్రేష్టమైన జీవితం నీ జీవితంలో కలిగి ఉన్నావా? ప్రభు నీ ఇంట్లో ఉన్నాడని సంతోషపడుతున్నావు. మంచిది. అంతకన్నా శ్రేష్టమైనది దేవునికి పరిచర్య చేయటం. అంతకన్నా శ్రేష్టమైనది నీ యొక్క సహోదరుని, నీ సహోదరుని నువ్వు ప్రేమించటం. అంతకన్నా శ్రేష్టమైనది వారికి అన్ని విషయాల్లో వారి యందు నమ్మిక ఉంచటం అనేటువంటిది శ్రేష్టమైనదిగా పిలువబడుతా ఉంది. ఇటువంటి శ్రేష్టమైన వరం నీ జీవితంలో కలిగి ఉన్నావా? కనుక దేవుని బిడ్డలారా, బల్లో పాలు పొందుతుంటామంటే, దేవుని యొక్క సహవాసములో మనం పాలు పొందుతున్నామనంటే, ఆ యొక్క బల్లో పాలు పొందుతున్నప్పుడు మనం ఇస్తున్నటువంటి ఆ యొక్క సాక్ష్యం ఏంటంటే, నేను ప్రభువుతో కూడా ఆయన సంఘంలో చేర్చబడ్డాను గనక ఆయన తోటి వారసులమని చెప్పబడుతుంటున్నప్పుడు, ఆయన తోటి వారసులం అన్నప్పుడు ఆయన చూపిన ప్రేమను మనం చూపించాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. ఏదైతే మనం చూపిస్తామో తద్వారా ఆ ఇంటిలో ఇటువంటి అనుభవం కలిగినటువంటి వారంగా మనం ఉండవలసిన వారంగా ఉన్నాం. ఉందా? నాలుగవది మనం చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 12:3. ఆ, 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 ఉమ్, ఉమ్. ఇల్లు ఆ అత్తరు వాసనతో మన ఇల్లు, మన యొక్క జీవితం ఆ అత్తరు వాసనతో నిండిందా? ఈ అత్తరు వాసన అనేది దేన్ని చూపిస్తా ఉంది? క్రీస్తు సువాసనను చూపిస్తా ఉంది. అత్తరు వాసన వచ్చినప్పుడు ఆ ఇల్లంతా ఏమవుతుంది? ఒక ఇంట్లోకి మనం ప్రవేశిస్తూ మంచి స్మెల్ వచ్చింది అనుకోండి, అక్కడ ఏమవుతుంది? ప్రజలందరూ కూడా అక్కడ వచ్చిన వారు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఆ ఆనందం మన జీవితంలో ఉందా? ఆ ఆనందాన్ని మన జీవితంలో మనం పంచగలుగుతున్నామా? ఇల్లు అత్తరు వాసనతో నిండింది అంటే మనం అత్తరు కోసుకొని ఇంట్లో కూర్చోమని కాదు దేవుని వాక్యం. రక్షణ పొందిన తర్వాత, దేవుని ప్రభుని రక్షకుడిగా మన జీవితాలు అంగీకరించిన తర్వాత, మన జీవితంలో క్రీస్తు సువాసన ఇట్లా 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 వ్యాపించాలి. వ్యాపిస్తా ఉందా? మనల్ని చూసి దేవుణ్ణి నమ్ముకుంటున్నారా? మన జీవితాన్ని చూసినప్పుడు ప్రభు వైపు తిరుగుతున్నారా? మన వైపు చూసినప్పుడు అయ్యో వీరు క్రీస్తు బిడ్డలు, క్రీస్తుని పోలినటువంటి జీవితంలో వీరున్నారు, మనం వెళితే మన జీవితాలు కూడా అలాగ మార్చబడతాయి అనేటువంటి విశ్వాసము దేవుని ఎరిగినటువంటి ప్రజల్లో మనం కల్పిస్తున్నామా? కల్పిస్తున్నామా? కల్పించకపోతే ఆ యొక్క అత్తరు వాసనతో ఇల్లు ఎట్లా నింపబడుతుంది? మనం ఆ ఇంట్లో దేవుడు మనల్ని ఒక ప్రాంతంలో ఉంచినాడు అని అంటే, మనం ఒక స్థానంలో మనల్ని ఉంచినాడు అని అంటే, మన జీవితము ద్వారా, మన జీవితము ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన యొక్క అలవాట్ల ద్వారా, మనం చూపించేటువంటి దాని ద్వారా అనేకులు ప్రభు వైపు ఆకర్షించబడాలి. ఆ వాసన ఆగ్రహించి అనేకులు దేవుని వైపు మరల్చబడాలి. ఇది జరుగుతుందా? జరగట్లేదంటే మన యొక్క జీవితంలో మన యొక్క ఇల్లు అత్తరు వాసనతో నింపబడలేదు. ఆ వాసన వ్యాపించటం లేదు. మరి అట్లాంటప్పుడు ప్రభు వైపు దేవుని ప్రజలే అన్యులు ఎట్లా రాగలుగుతారు? కనుక ఆ ఇంటిలో అత్తరు పూసినప్పుడు ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆ అత్తరు వాసన దేనితోటి సాదృశ్యం అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం పెట్టేటువంటి హోమం, ఆ యొక్క సువాసన, ఆ యొక్క సాంబ్రాణి ఆ యొక్క నుప్పుల మీద వేసినప్పుడు ఎంతటి సువాసన వస్తుంది ఆ పొగతో పాటు. అటువంటి సువాసన మన జీవితాల్లో ఉండాలి. మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుణ్ణి మన ఇంట్లో చేర్చుకున్నటువంటి అనుభవానికి వస్తాం. కనుక అటువంటి అనుభవం కలిగినటువంటి వారంగా ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 2వ వచనంలో, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 2వ వచనంలో, ఆ, ఆ, ఉమ్, ఉమ్. సారీ 12వ అధ్యాయం 12వ వచనం. 12వ అధ్యాయం 12వ వచనం. ఉమ్, ఆ, ఆ, ఉమ్. అక్కడ అనేకులు కూడి ప్రార్థించుచుండిరి. మన ఇంటిలో మనం రక్షించబడ్డామని అంటే ఇల్లు అత్తరు వాసనతో నింపబడాలి. ఏంటి ఆ అత్తరు వాసన? వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? అనేకులు కూర్చుండి
దేని కొరకు ప్రార్థిస్తా ఉన్నారు? దేని కొరకు ప్రార్థిస్తా ఉన్నారు? ఐదో వచనం. ఐదో వచనం. ఆ! ప్రేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో మన జీవితంలో ఎటువంటి ప్రార్థన జీవితం ఉందా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సంఘం ఎలా ఉంది? పేతురు చెరసాల్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు చూసినట్లయితే దేవుని సంఘము, దేవుని సంఘము ఆయా రకములైనటువంటి పరిస్థితుల చేత కొట్టబడుతుంది. అనేక పరిస్థితుల చేత ఈడవబడుతుంది. ఈ యొక్క సంఘముల యొక్క జీవితము ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుని నామము అవహేళన చేయబడుతున్న దినాల్లో ఉంటా ఉన్నాం. అయితే ఇటువంటి పరిస్థితులు చూస్తున్నటువంటి నీవు నేను మన ఇంట్లో మనం ఏం చేయాలనంట? ప్రార్థన చేయాలి. చేస్తున్నామా? ఇటువంటి ప్రార్థన మన జీవితంలో ఉందా? సంఘం గురించి ప్రార్థన చేస్తున్నామా? సంఘములో పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తున్నామా? సంఘములో విశ్వాసుల యొక్క జీవితాల్లో వారు కొట్టబడుతున్న జీవితాల గురించి ప్రార్థన చేస్తున్నామా? ఏంటి మన బాధ్యత? ఏంటి మన బాధ్యత? మన ఇంటిలో ప్రార్థన జీవితం ఉందా? ఇల్లు అత్తరు వాసనతో నిండింది. ఆ అత్తరు వాసన దేనికి సాదృశ్యం అంటే మనము దేవుని దగ్గర వేసేటువంటి ఆ యొక్క హోమమును చూపిస్తా ఉంది. ఆ యొక్క ధూపమును చూపిస్తా ఉంది. ఆ ధూపము ఎప్పుడైతే మనము ఇంట్లో నుంచి ఆ ధూపం వేస్తా ఉంటామో, ఆ వాసన ఎప్పుడైతే విస్తరిస్తా ఉంటుందో, ధూపము పెరిగి 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 ఆ పొగంతా ఇంటిన ఎట్లాగైతే సువాసనతో నింపుతుందో, మన యొక్క ప్రార్థన జీవితం ద్వారా మన యొక్క సంఘములో పరిస్థితులు సరిచేయబడేటటువంటి అనుభవానికి రావాలా. అక్కడ సంఘము పేతురు చెరసాల్లో వేయబడ్డప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. అనేకులు ఆ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయుచుండెను. నీ ఇంట్లో ప్రార్థన జీవితం ఉందా? ఇటువంటి ప్రార్థన జీవితంలో ఉందా? ఇటువంటి నీ ధూపం నువ్వు వేస్తా ఉన్నావా నీ జీవితంలో? లేకపోతే నీకు నీ కుటుంబం గురించే పట్టింపు ఉంది తప్పితే నీ పక్కవారి గురించి కానీ నీ సంఘముని గురించి కానీ పట్టింపు లేదు. నిజంగా కొన్ని సందర్భాల్లో పరిస్థితులు చూస్తున్నప్పుడు మేము ప్రార్థన చేసేటప్పుడు ఎంతో వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది ఒక ప్లేస్ అని కాదు, ఒక స్థలం అని కాదు, అన్ని స్థలాల్లో ఇదే పరిస్థితుంది. అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితుంది. విశ్వాసులకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎటు పోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఏం చేయాలో తెలియనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు. వారి గురించి పట్టించుకునేవారు లేరు. వారి గురించి విజిట్ చేసేవారు లేరు. వారిని గురించి దర్శించేవాళ్ళు లేరు. ఎందుకంటే వారికి వారి పనులే ఎక్కువైపోయినాయి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, జ్ఞాపకం చేసుకో. ఈ మధ్య మేము ఒక తీర్మానం తీసుకున్నాం మా కుటుంబంలో. ఏం తీర్మానం తీసుకున్నామంటే, ఎవరేమన్నా అనుకొని, ఎవరు ఏమన్నా ఆలోచించుకొని, ఎవరైనా మన సంఘంలో లేకపోతే మనకు తెలిసిన వాళ్ళల్లో వారు ఏదైనా పరిస్థితులు గుండా పోతున్నారు అని అంటే మనం వెళదాం, 10 నిమిషాలు మాట్లాడదాం, ప్రార్థన చేద్దాం, వస్తాం. ఇదే నిర్ణయం తీసుకున్నాం. అది ఇప్పుడు మేము పాటిస్తూ ఉన్నాం. ఎవరైతే మా సంఘంలో బాగలేకుండా ఉంటున్నారో, లేకపోతే మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బాగలేకుంటున్నారు, మాకు ఆయా సంఘాల్లో ఆయా పరిస్థితుల్లో మాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వారి గురించి ఎప్పుడైనా తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళ దగ్గర కూర్చుంటున్నాం, వాళ్ళతో 10 నిమిషాలు సమయం గడుపుతున్నాం, 4 మాటలు మాట్లాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వస్తున్నాం. మేము అదే నిర్ణయం తీసుకున్నాం. ఇక ఎన్ని పరిస్థితులు వచ్చి మనకు తల బంటుకోవటం వల్ల ఉపయోగం లేదు. అక్కడ కలిగిన వారి దగ్గరికి పోదాం, ప్రార్థన చేస్తాం. మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి వాళ్ళ గురించి. మనం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ పక్కన కూర్చొని ఒక ధైర్యం చెప్పొస్తే చాలు. దేవుని నామం పేరిట ఒక్క ధైర్యపు మాట చెప్పేసి వస్తే చాలు. వారు మన దగ్గర నుంచి ఏం ఆశించరు. సో ఈ దినాల్లో మేము అదే నేర్చుకున్నాం, మేము అదే పాటిస్తున్నాం. దేవుని సంఘముగా, దేవుని సహవాసంలో ఉన్నటువంటి దేవుని ప్రజలంగా మనకెవరైనా అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి బాధ్యత వారి కొరకు ప్రార్థించాలి. అటువంటి ప్రార్థనా జీవితం మన జీవితంలో మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ప్రభుని ఇంట్లో చేర్చుకున్న వారి గురించి చూసినాం. ఇంట్లో చేర్చుకున్న వారు ఏ పరిస్థితుల్లో చేర్చుకున్నారు, తద్వారా వారు చేసినటువంటిది ఏంటనేది చూసినాం. తర్వాత రెండవదిగా ఇంట్లో చేర్చుకున్న తర్వాత మన ఇంటిలో మనం ఏం కలిగి ఉండాలో మనం చూస్తూ ఉన్నాం. మన ఇంట్లో ఏముండాలంట?
ఏముండాలి మన ఇంట్లో? ఫస్ట్ అండ్ ఫోర్‌మోస్ట్ ఏముండాలా? యేసుడు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన ఇంట్లో నివాసం చేస్తూ ఉండాల. రెండవదిగా ఏముండాలా? సంఘం. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే మనకు మిస్‌అండర్‌స్టాండింగ్ వస్తది. ప్రతిదీ సంఘం అన్నారంటే మేము ఇంట్లో కూడుకొని మేము నలుగురం కూడుకున్నామంటే అదే సంఘం అన్నారు. సంఘం కాదు. సంఘము అనగా సహవాసం. మనం ఇంట్లో ఉన్నప్పుడు, మన ఇంట్లో నలుగురుగా చేరినప్పుడు సహవాసం కలిగి ఉండాల. ఆ సహవాసం ద్వారా మనం అనేకమైనటువంటి పనులు చేస్తాం. తర్వాత మన ఇంట్లో ఆరాధన ఉండాల. అత్తరు వాసనతో ఇల్లు ఏం అత్తరు వాసన? అత్తరు వాసన ఎట్లా ఉంటది? సంతోషాన్ని ఇస్తది, ఆనందిస్తది. ఎప్పుడొస్తది ఆ సంతోషం, ఆనందం మన జీవితాల్లో? ఎప్పుడొస్తదంటే, ఒక వ్యక్తి ఎటువంటి అక్కరలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే వారితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, వారి జీవితంలో మేలు జరిగిందనుకో, సంతోషం వస్తది. అప్పుడు మనం ఏం చేస్తాం? వారితో కలిసి మనం గూడా ప్రభువును స్తుతిస్తాం. తర్వాత ఏం కావాలా? ప్రార్థనా జీవితం. ఆ సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తా ఉంది. ఎవరి కొరకు? పేతురు కొరకు. ఎందుకు? పేతురు కష్టంలో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉంటే ఆ సంఘము అతని కొరకు ప్రార్థన చేస్తా ఉంది. అనేకులు కూడి ప్రార్థన చేస్తా ఉన్నారు. మన ఇంట్లో మనం కూడి ప్రార్థన చేస్తున్నామా? పేతురు ఆ రోజు సరసాల్లో ఉన్నాడు. ఈ దినమున సంఘము చెరసాల లాంటి పరిస్థితులు గుండా పోతా ఉంది. దాని గురించినటువంటి భారం మనకుందా? దాని గురించిన ప్రార్థన చేస్తున్నామా? ధూపం వేస్తున్నామా? ఎప్పుడైతే ఇవన్నీ చేస్తా ఉన్నామో ఆ ఇల్లు ఆ ఇత్తర వాసనతో అత్తరు వాసన అనేటువంటిది ఆనందం, సంతోషంతో ప్రభువును స్తుతించుట, ప్రభువును ఆరాధించుటను చూపిస్తా ఉంది. కనుక అటువంటి అనుభవం మన జీవితంలో ఉన్నది. మూడవదిగా రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం. హ్మ్. మీ ఇంటిలో ఆ! 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 హ్మ్. దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును ఇప్పుడు ఇప్పుడు ఏంటనంటే నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అడుగగా. అయితే ఇక్కడ రాయాల్సిన సందర్భం వేరు గాని మనం మాట్లాడబడే సందర్భం ఏంది అంటే నీ ఇంటిలో దేవుని సేవకులు దేవుడు ఏమి చూస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం టోటల్‌గా డిఫరెంట్. అది ఏంది? హిజ్కియా దగ్గరికి రాజు వచ్చినాడు. అతను ప్రజలను పంపించినాడు. అతను తనకు విరుద్ధమైనటువంటి వాడు. తన ముందున్న జీవితాల్లో నాశనం చేయబోయేటువంటి వాడు. అతనికి ఏం చేసినాడంట? మరుగు చేయక అన్నీ గూడా అప్పుడు దేవుని వాక్యం ఏముంది కింద? నువ్వు దాన్ని బట్టి అతడు నీ రాజ్యంనంతా గూడా తీసేసుకుంటాడు. కానీ నేను ఇప్పుడు చెప్పేది అది కాదు. దేవుడు నీ ఇంటిలో ఏమి చూస్తున్నాడు? దేవుడు నీ ఇంట్లో ఏమి చూస్తున్నాడు? నీ ఇంట్లో ఏమున్నాయి? ఆమె ఇంటిలో నూనె కొండ తప్ప ఏమీయూ లేదు. ఆ నూనె కొండ తీసుకొచ్చి పెట్టింది దేవుని వాక్యానుసారంగా. ఆ యొక్క తన అప్పులన్నీ తీర్చుకుంది. తన జీవిత కాలం గూడా బ్రతికిపోయింది. తనకు కావాల్సిన అప్పులను తీసుకొని తన జీవిత కాలంతో గడిచేంత వరకు గూడా దేవుడు సమృద్ధినిచ్చినాడు. ఈ సమయంలో దేవుడు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాడు. దేవుడు నీ దగ్గరికి వస్తా ఉన్నాడు. నీ వైపు చూస్తా ఉన్నాడు. దేవుడు నీ ఇంట్లో ఏం చూస్తున్నాడు? ఏం చూడాలా? ఆయన ఉన్నాడా? చూస్తున్నాడు. ఆయన కొరకు ఆరాధన ఉందా? చూస్తున్నాడు. ఆయన కొరకు పరిచర్య ఉందా? చూస్తున్నాడు. ఆయన కొరకు ప్రార్థన ఉందా? జీవిస్తున్నాడు. ఆయన కొరకైనటువంటి సహవాసం ఉందా? అని చూస్తున్నాడు. ఇవన్నీ నీ జీవితంలో ఉన్నాయా? ప్రశ్నిస్తున్నాడు. వారు నీ ఇంటిలో ఏమీ చూసిరి. దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. యేసయ్య అడుగుతున్నాడు. నీ ఇంటిలో ఏమి చూస్తున్నాడు? ఆయన నీ ఇంట్లో ఏం చూస్తున్నాడు? చూడటానికి ఏముంది నీ ఇంట్లో? ఆయన నీ ఇంట్లో చూసినప్పుడు ఏం కనపడతా ఉంది నీ ఇంట్లో? ఏం కనపడాలా? ఆయన ఇంట్లో చేర్చుకోవాలా? ఆయన ఇంట్లో చేర్చుకున్న తర్వాత ఆయన మన జీవితాల్లో ఉండాలా? ఆయన మన జీవితాల్లో ఉన్న తర్వాత మన ఇంట్లో దేవునితో సహవాసము ఉండాలా? ఆ సహవాసములో మనము నిత్యము ఆయనకేసేటువంటి ఆ యొక్క హోమం కనపడాలి. ధూపం కనపడాలా? ధూపం ఉందా? ఆయన కొరకై పరిచర్య చేసేటువంటి పనిలో నిమగ్నమైనటువంటి జీవితం కావాలా? ఉందా? ఇవన్నీ ఉన్నప్పుడు మన ఇంట్లో ఏముంది? ఇల్లు అత్తరు వాసనతో
అనగా సువాసన మన జీవితంలో, ఆనందకరమైన జీవితం మన జీవితంలో ఉంటుంది. ఇటువంటి ఆనందాన్ని దేవుడు చూస్తున్నాడా? ఒకవేళ చూడకపోతే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఓ నా కుమారుడా, నా కుమార్తె, నీ కొరకే నా ప్రాణం అర్పించాను. చివరి రక్త బొట్టు వరకు నీ కొరకు కార్చినాను. నిన్ను రక్షించడానికై ధనవంతుడనై తండ్రితో కూడా కుడిపార్శ్వంలో కూర్చుండవలసిన వ్యక్తిని రిక్తుడిగా చేయబడి ఈ లోకానికి వచ్చినాను. ఈ లోకములో ఈ మానవుల చేత అవహేళన చేయబడినాను. శరీరము గాయముల చేత నింపబడింది. వారు ఆ యొక్క త్రాళ్లతో కొట్టినప్పుడు చర్మము ఊడి వచ్చింది. సారలుగా దున్నబడినటువంటి జీవితం ఉంది. రక్తము చివరికి అయిపోయి నీరు సైతము రక్త బొట్టు వలె కింద పాడేంత రీతిగా నన్ను నేను నీ కొరకు సిలువలో అర్పించుకున్నాను. అటువంటి త్యాగం ద్వారా నీకు రక్షణ అనుగ్రహిస్తే నీ హృదయమని ఇంటిలో నాకు ఇచ్చేటువంటి స్థానం ఏంటి? ఇటువంటి స్థానం నాకు కల్పిస్తా ఉన్నావు. ఇందుకోసమానే నిన్ను రక్షించింది. దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. ఆ ప్రశ్నకి నీ సమాధానం ఏంటి? ఆ ప్రశ్నకి నీ సమాధానం ఏంటి? ఒకవేళ నిజంగా దేవుడు కోరినట్టుగా నా జీవితంలో నా ప్రభు నాలో ఉన్నాడు, ఆయన కొరకై నేను చేయాల్సిన పరిచర్య చేస్తా ఉన్నా, ఆయన ప్రజల కొరకై, సంఘం కొరకై నేను ప్రయాసపడుతున్నా, ప్రార్థన చేస్తా ఉన్నా, నా ఇంటిలో దేవుని సహవాసం ఉంది, నా ఇంటిలో నుంచి అత్తరు వాసన వెదజల్లుతుందని సంతోషం నీ జీవితంలో ఉంటే నువ్వు బలలో పాలు పొందు. ఒకవేళ అటువంటి జీవితం లేకపోతే, అయ్యా మీరు శిక్షావిధి కలుగుటకే దీన్ని కావాలన్నా శిక్ష. దేవుడు అందుక మనల్ని రక్షించింది, శిక్షించడానికి రక్షించట్లా. పర సంబంధమైన ఇహ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో మనల్ని తృప్తిపరచాలని మనం రక్షించినాడు. ఆశీర్వాదం కావాలా, శిక్ష కావాలా, మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని మన ఇంట్లో చూస్తా ఉన్నాడు. నీ ఇంటిలో వారు ఏమేమి చూసిరి? ప్రభువైన యేసుక్రీస్తు వారి నీ ఇంట్లో ఏమేమి చూస్తున్నాడు? నీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి? ఆయన సంతోషపరిచేటువంటి విధానంలో ఉందా? లేకపోతే ఆ యొక్క చూసిన వాటివన్నిటిని మనం ఏం చేస్తామంటే దేవునికి చూపించాల్సిన దానికన్నా ఈ లోకంలో ఉన్న ప్రజలకు మన ఇల్లంతా చూపిస్తానికి ఇష్టపడతాం. మనం ఎవరైనా కొత్త వాళ్ళు ఇంటికి వచ్చారనుకోండి, ఏం చేస్తాం? మనకున్నది మనం చూపించుకోవటానికి ప్రతి రూము, ప్రతి మూల, ప్రతి స్థలము, లేకపోతే ఇంకా లోపలేదో ఈ డ్రాల్లో పెట్టినవి కూడా లాగి చూపిస్తాం. ఎందుకు? మనల్ని మనం గొప్ప చేసుకోవటానికి. దేవుడు అది అరగటల్లా. దేవుడు అడుగుతుంది ఏంది? నీ ఇంట్లో యేసుకు స్థానం ఉందా అని అడుగుతున్నాడు. మన ఇంట్లో దేవునికి స్థానం ఉందా? ఆరాధన ఉందా? ఆయన కోరిన జీవితం ఉందా? ఉంటే ఆ బలలో పాల్పొందు. ఒకవేళ లేదనుకో, దేవుడు సమయం ఇచ్చినాడు. అందుకనే ప్రతి మనుషుడు తను తాను ఎప్పుడైతే ఆ పరీక్షలోకి పోయినామో దేవుడు మనకు బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు హృదయం కఠినం చేసుకున్నామనుకో నష్టం. అలా కాకుండా, అవును ప్రభా, నిజమే, నా జీవితంలో నీకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేకపోయినాను, కానీ ఇప్పుడైతే ఒక తీర్మానంలోకి వస్తున్నా. ఇప్పటి నుంచి, ఈ దినం నుంచి, గడి నుంచి నేను నీ కోరిన రీతిలో జీవించడానికి ఇష్టపడతా. నీ కొరకు నేను పరిచర్య చేస్తా. నీ కొరకు నా జీవితంలో స్థానం ఇస్తా. నీ కొరకై సహవాసంలో ఉండడానికి ఇష్టపడతా. ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నావో ఆ తీర్మానాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. అప్పుడు ఆ బలలో పాలు పొందు. అది శ్రేయస్కరమైనటువంటిదిగా ఉంది. కనుక మన జీవితాలు మనం పరీక్ష చేసుకుందాం. మోకాళ్ళ జీవితం మీదకి వెళ్దాం. ఒకసారి మన జీవితాలు మనం పరీక్ష చేసుకుందాం. అసలు మన ఇంట్లో దేవుడు ఉన్నాడా? ఇంట్లో ఉంటే ఇంట్లో ఆయన కోరినవి ఉన్నాయా? ఆయన చూసినప్పుడు అవే కనపడుతున్నాయా, లేకపోతే వేరే కనపడుతున్నాయా? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. పరీక్ష చేసుకొని ఆ యొక్క బలలో యోగ్యంగా పాల్పొందాం.